చేసినటువంటి విషయం మనం చూసాం. ఇష్టానుసారంగా ఒక మహిళని చూడకుండా ఏ విధంగా మాట్లాడారో, ఒక సభ్య సమాజం కావచ్చు, లేదంటే మహిళలు తలదించుకునే విధంగా ఆ విధంగా అంటే వాళ్ళు తలదించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇట్లాంటి వ్యక్తి ఉన్న సమాజంలో వాళ్ళు జీవిస్తున్నందుకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా ప్రసన్న కుమార్ రెడ్డిపై ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. 4 సెక్షన్ల కింద ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఒకసారి మనం చూస్తే కనుక ఆయనపై భారతీయ న్యాయ సంహిత BNS కింద 74, 75, 79 సెక్షన్లతో పాటు సెక్షన్ 296 వర్తించేలా కేసు కూడా నమోదు చేశారు ఆయన పైన. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ఇటు మహిళలు కూడా దాడి చేసినటువంటి దృశ్యం మనం చూసాం. ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఇటు జగన్మోహన్ రెడ్డి పరామర్శించినటువంటి విషయం కూడా మనం చూసాం. దీనికి చాలామంది అంటే మహిళలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిజంగా గతంలో నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలు, నా తోడబుట్టిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదేనా రాష్ట్రంలో ఒక మహిళకు ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇచ్చే గౌరవం ఇదేనా? దానికి జగన్మోహన్ రెడ్డి ఆయనను వెనకేసుకు రావడం ఏంటి అంటూ కూడా మహిళలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు, విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇక ఆయన పరామర్శించడంపై మహిళలు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు. ఇక మహిళల పట్ల వైసీపీ నాయకులు చిన్నచూపు చూపిస్తున్నారంటూ ఇటు చాలామంది మహిళలు కూడా నిజంగా చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితులు. వైసీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు ఒక్కరిద్దరు తప్ప, ఎవరు రోజా కావచ్చు, లేదంటే విడుదల రజని, ఇట్లాంటి వాళ్ళు తప్పించి మిగతా అందరూ కూడా నిజంగా చెప్పాలంటే వైసీపీ మహిళా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏంటిది, ఒక మహిళను ఈ విధంగా ఒక వైసీపీకి సంబంధించిన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే దానికి జగన్మోహన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా చాలామంది మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో ఇట్లా ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన పైన కేసులు వేయాలి, ఆయనను చట్టపరంగా శిక్షించాలి. ప్రస్తుతానికైతే కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ప్రసన్నపై కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి, కేసులు అయితే నమోదు చేశారు కదా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసన్న కుమార్ను కొంచెం ఆయన పైన ఆగ్రహించినట్టుగానైతే సమాచారం. ఎందుకు ఆగ్రహించారు, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కాదు. ఏంటి నువ్వేదో ప్రోగ్రాం ఇప్పుడు అనే ప్రోగ్రాం పెట్టుకున్నావు, అది ఈ టైంలో కాదు కదా, ఇంతకు ముందో లేదంటే నా ఏదైతే ఈ బంగారు పాల్యంలో నా ఏదైతే ఈ యాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించి, సో ఇది అయిన తర్వాత నువ్వు పెట్టుకుంటే బాగుండేది. 2 రోజులుగా మొత్తం టీవీలలో కావచ్చు, అన్నిట్లలో మహిళలు రాష్ట్రంలో కూడా నీ గురించే చర్చించుకుంటున్నారు. నువ్వు ఈ విధంగా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని బట్టి, సో ఈ సమయంలోనే నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడావు అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తిగా ఆ అంశాన్నే మాట్లాడుతూ ఉన్నారు. నేను రైతుల పరామర్శ పేరిట నేను చేసేటటువంటి ఒక దాడి ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా మొన్న అంటే ఈరోజు నిన్న ఏదో మాట్లాడారు కానీ మొన్న అంతకుముందు మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఎందుకు చేసావు అనే దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు వైసీపీ నేతలు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు